సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇప్పుడు మనతో పాటు ఇద్దరు అత్తా కోడలు ఉన్నారనమాట. అత్త కోడల గురించి ఏం చెప్తుందో చూద్దాం. అందరికి తెలుసు కోడల గురించి. మా కోడల పిల్ల #బంగారు కోడల పిల్ల. ఏం చెప్తారు మీ అత్త గురించి? మా అత్తగారు పాప ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా సూపర్ డూపర్ హిట్. అండ్ రోషన్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒక పెద్ద సినిమా హిట్ అయితే 5 years బ్యాక్ చూసుకుంటే మీరు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు. అలాంటివి తర్వాత మూవీస్ తగ్గుకుంటూ వచ్చాయి. అంటే రీజన్ మీరు సీరియల్స్కి వెళ్ళి బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదా, లేకపోతే సీరియల్స్లోకి వెళ్ళారు వద్దులేని తీసుకోవట్లేదా, అసలు ఏంటి అసలు reason? రామ్ గోపాల్ వర్మ గారి ఒక హిందీ వెబ్ సిరీస్ కి నేను అనంతపూర్ వెళ్ళాను అనమాట. మీ కోడల పిల్ల కంప్లీట్ గా స్క్రీన్ కి దూరంగా ఉన్నారు. ఏంటి పెద్ద ప్రాజెక్ట్ తో రాబోతున్నారా ఏంటి? సీరియల్ లేకపోతే మూవీ? చాలా ఇంటర్వ్యూస్ లో చాలా మంది ఆర్టిస్టులు అడిగినట్టే దే నీడ్ చేంజ్. బయట నుంచి యాక్టర్స్ వస్తున్నారు, టేకింగ్ ఆ పొజిషన్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఒక రీజనే కదా. డెఫినెట్లీ అంటే మీ అత్తగారు మీ దగ్గర ప్రామిస్ తీసుకున్నారు, మీరు మా ఇంటికి కోడలు అయితే మీరు మళ్ళీ యాక్ట్ చేయకూడదు, సీరియల్స్ కి సినిమాలకి దూరంగా ఉండాలి అని మాట తీసుకున్నారు అనేది నేను విన్నాను. పెళ్ళైన తర్వాత సో సన గారు ఏం చెప్తారు? ఒక్కసారిగా మీ అబ్బాయి లవ్ విషయం తెలియగానే సమీరతో పెళ్లి అనగానే ఇది లెగిపోయాయా, లేకపోతే? పిలిచి మాట్లాడాను అందరితో మాట్లాడాను. సన గారు, పర్సనల్ క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు ముస్లిమ్స్ లో ఆచారాలు ఎక్కువ, గుడ్బా వేసుకొని బయటకు వెళ్ళాలి, ఫేస్ చూపించకూడదు, బొట్టు పెట్టుకోవద్దు, చాలా ఉంటాయి. అప్పుడు ఎలా తీసుకునే వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ? ఏంటి సినిమాలో వెళ్తున్నారా, ఎందుకు పంపిస్తున్నారా అని మా అత్త మామని అడిగేవాళ్ళు, నన్ను కాదు. సో ఇప్పుడు మనతో పాటు ఇద్దరు అత్తా కోడలు ఉన్నారనమాట. అసలు వీళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది ఈరోజు నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. అత్తని కోడలు చాలా డామినేషన్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం అత్త కూడా కోడల్ని చాలా డామినేట్ చేసుకుంటూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ, సో ఎవరు ఈగో హట్ అవ్వకుండా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అత్త కోడల గురించి ఏం చెప్తుందో చూద్దాం. సో అందరికి తెలుసు కోడల గురించి. మా కోడల పిల్ల #బంగారు కోడల పిల్ల. చెప్తారు మీ అత్త గురించి? అలానే ఎలాగైతే అందరికి తెలిసిన #బంగారు కోడలి పిల్ల అని, అలానే అందరికి తెలిసిన విషయం ఏంటంటే మా అత్తగారు పాప ఎందుకంటే అలా ఎరుక్కుపోయారు కాబట్టి. సో ఇక్కడ వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు చూడండి, కష్టపడి వీడియో తీస్తున్నారు. ఏం చెప్తారు మీ మమ్మీ గురించి? మీ మమ్మీ గురించి ఏం చెప్తారు మీరు? నేను చెప్తాను. మా మమ్మీ గురించి ఏం చెప్పాలి? మా మమ్మీ బెస్ట్. మా మమ్మీనే మాకు బెస్ట్. మా మమ్మీ వల్లే మేము ఇవాళ ఇలా ఉన్నాం. అందరికి తెలిసిందే. మా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో వాళ్ళ దగ్గర ఫాలో అవుతున్నాయి. ఏం చెప్తాను, ఎలా ఉన్నారు మా అమ్మగారు అంటే మా ఛానల్ వెళ్ళి చూడండి. చూసారా, మీ ఛానల్ కూడా మా ఛానల్ కాదు, మీకు మీరు ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే మీ దగ్గర నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు? ఏ విషయంలో అంటే ప్రతి విషయంలో మేము ఒకరికొకరు బతక చెప్పగా సహాయం చేసుకుంటూ అన్ని విషయాల్లో ట్రైనింగ్ అయిపోతే వాళ్ళ బై ద ఫ్లో విత్ ద ఫ్లో అంతే. కొన్ని విషయాలు బతక ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని విషయాలు నేను ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని విషయాలు తబసం ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా 10 lakhs అంటే ఈ బ్యాగ్ వచ్చిన దగ్గర నుంచి బైక్ మీదే ఉంది, బైక్ బ్యాగ్ వేసుకొని ఇచ్చానని చెప్పి ఈ బ్యాగ్ లో ఏముందో చూడాలని చాలా. సో ఈ బ్యాగ్ లో ఏముందో ఒకసారి చూద్దాం. ఆతృతగా ఉంది. ఎంత ఈ బ్యాగ్? ఎంత చెప్పా కదా 10 lakhs అని. 10 lakhs? నేను చెప్తా, ఇది యాక్చువల్గా నాకు గిఫ్ట్ వచ్చిన గిఫ్ట్ ఇవాళ. బై ది వే గైస్, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. సో పెళ్లి రోజు శుభాకాంక్షలు సమీరా గారు అండ్ అన్వర్. పెళ్లి రోజు సందర్భంగా ఏంటంటే ఇంట్లో నుంచి ఇలా ఏమంటారు గృహప్రవేశానికి వెళ్తున్నామంటే మా అత్తగారు ఇలా గిఫ్ట్ గా నాకు ఇచ్చి, ఇగో కోడల పిల్ల ఇలా బెడలో వేసుకొని ఇంట్లో నా సామాన్లు పెట్టుకో, ఇవాళ నువ్వే నా అసిస్టెంట్ అన్నారు.
సో ఏమేమి ఉన్నాయి లోపల అసిస్టెంట్ దగ్గర? అఫ్ కోర్స్ నా వస్తువులే ఉంటాయి దాంట్లో. మా అత్తగారి ఫోన్, ఓకే మా అత్తగారి మరో ఫోన్, ఓకే మా అత్తగారికి ఒకవేళ కొంచెం హెయిర్ స్టైల్ మార్చాలనిపిస్తే ఒక హెయిర్ క్లచ్, ఓకే అంతే. ఇంకేం లేవు. ఇది ఏంటి, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ మోయలేరు కాబట్టి మా అత్తగారు స్టైల్ గా నడవాలి కదా, ఓకే ఓకే. అందుకే అలా అసిస్టెంట్ ని తీసుకొచ్చారు. సో ఇక్కడికైనా అసిస్టెంట్ రెగ్యులర్ గా బయటికి కూడా అంతే తీసుకెళ్తుంటారు. అంతే. బాగుందా మై అసిస్టెంట్? నిజం అనుకుంటారు అంటే మీ ఆడియన్స్ నిజం అంటున్నారు, మా ఆడియన్స్ కి తెలుసు మా కాబట్టి. ఆడియన్స్ తెలుసు కాబట్టి. చాలా ఏం కాదు, ఏదో అంటే మీ ఇంత డ్రెస్ కన్నా నా డ్రెస్ కి సెట్ అయిపోతుందని నేను అది ఓకే. చేసుకున్నా. సో 10 lakhs అది మీ అత్తగారు చెప్పినట్లు? యా, నాకు తెలియదు. ఎంత సనక్క? గుర్తులేదు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ఇస్తారా ఇంటర్వ్యూ? మేమేమో సరే ఏం చెప్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా సూపర్ డూపర్ హిట్, ఆ టైంలో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కాబట్టి టైం యాక్చువల్గా నిజంగా దేవరా తర్వాత చాలా సార్లు రోషన్ కాల్ చేయడం జరిగింది, ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూ ఇవ్వమని. కానీ నేను అందరు తెలుసు ఐ వాజ్ వెరీ బిజీ బికాస్ వాళ్ళ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి తెలుసు, కుదరలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఫింగర్స్ క్రాస్ పెట్టుకున్నాను దేవరా అప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, హిట్ అవ్వాలి సినిమా అనేసి. ఎందుకంటే నేను ఉన్నానని కాదు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ రోషన్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒక పెద్ద సినిమా హిట్ అయితే ఆల్మోస్ట్ ఒక 300 to 400 ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. సో ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి, పెద్ద సినిమాస్ మరీ హిట్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద సినిమాలే ధైర్యం చేసి అంత ప్రొడక్షన్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ పెట్టి చేస్తారు. చాలా మందికి వర్క్ ఉంటుంది, చాలా మంది వాళ్ళు హిట్ అయితే ఇంకొక సినిమా తీస్తారు. సో చాలా మందికి వర్క్ దొరుకుతుంది కాబట్టి అందుకే సినిమా హిట్ అవ్వాలని అనుకున్నాను. అండ్ నేను చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా చేశాను కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, నేను ఏ సినిమా చేసినా చిన్నప్పటి నుంచి అండి, ఏ సినిమా చేసినా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నమాట.